సర్వసాధారణంగా మన దగ్గర నుండి ఏదైనా ఒకటి దూరం అయితేనే కొండొచ్చి మీద పడినట్టు ఉంటుంది. ఉద్యోగం పోయిందనుకోండి, ఇక నా జీవితం అయిపోయింది అని అనుకుంటారు. వ్యాపారంలో నష్టం వచ్చింది అనుకోండి, ఇక నా జీవితం అయిపోయింది. పొలంలో నష్టం వచ్చింది అనుకోండి, ఇంక అంతా అయిపోయింది. చిన్నది జరిగితే మనం కూలిపోతాం. దేవుడు నాకు ఇంత చాలా అన్యాయం చేశాడని చెప్తా ఉంటాం. చూడండి, యోబు పరీక్షించబడేటటువంటి విధానం చూడండి. ఒక్క రోజులోనే తీరని నష్టం జరిగింది. పరీక్షా కాలంలో గుండా యోబు వెళ్ళాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం దేవునిలో ఉంటూ, ప్రార్థనా జీవితం కలిగి ఉంటూ, ఆరాధనకు వస్తూ, ఈ విధంగా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మనలను కష్టాల గుండా తీసుకెళ్తాడు, నష్టాల గుండా తీసుకెళ్తాడు, వ్యాధుల గుండా తీసుకెళ్తాడు, బాధల గుండా తీసుకెళ్తాడు, నిరాశల గుండా తీసుకెళ్తాడు, నిస్పృహల గుండా తీసుకెళ్తాడు, ఒంటరితనం చేసి పడేస్తాడు. అది ఎందుకో తెలుసా? తర్వాత దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించబడడానికి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను కష్టాల గుండా తీసుకెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడం లేదు అని గుర్తించుకోవాలి. దేవుడిని నష్టాల గుండా తీసుకెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదమ్మా. కొన్ని సందర్భాల్లో నష్టాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు ఈ నష్టాల్లో కూడా ఏదో ఒక పాఠం దేవుడు నాకు ఖచ్చితంగా నేర్పిస్తాడనేటువంటి విశ్వాసం కలిగి ఉంది. దేవుడు నీకు ఎలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నా ఒకటే ఒకటి గుర్తించుకోవాలి, దేవుడు నిన్ను కాస్త పరీక్ష కాలం గుండా తీసుకెళ్తున్నాడే తప్ప దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడం లేదు అని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.